వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల రంగంలో ప్రముఖ సంస్థ స్టార్లింక్ ఇటీవల వెబ్సైట్లో చోటు చేసుకున్న చిన్న గందరగోళం కారణంగా ఇప్పుడు అది వార్తల్లో నిలిచింది. అయితే సోమవారం లింక్ భారత్ వెబ్సైట్లో సేవల ధరల వివరాలు ఖచ్చితంగా కనిపించాయి. దీంతో కొన్ని వాడుకదారులు అవి అధికారికంగా ఖరారైపోయాయని భావించారు. మరి ఈ వివరాల ప్రకారం నెలవారీ సబ్స్క్రిప్షన్ కోసం 8,600 హార్డ్వేర్ కిట్ కోసం 34,000 చెల్లించాల్సిన అవసరం ఉందని కూడా చూపబడింది. మరి ఈ వార్తల్లో ప్రజల్లో చాలా గందరగోళమే ఏర్పడింది. అయితే కంపెనీ ఈ ధరలు నిజమైనవి కాదు, కేవలం ఇక్కడ వెబ్సైట్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే వెబ్సైట్లో ఎక్కువగా కనిపించిందని కూడా స్పష్టత ఇచ్చింది. అయితే స్టార్లింక్ కోసం స్పేస్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రైయర్ ఎక్స్ ద్వారా స్పందించారు. అయితే ఆమె చెప్పినట్లుగా స్టార్లింక్ భారత్ వెబ్సైట్ ఇంకా అధికారికంగా మేము స్టార్ట్ చేయలేదు, కాబట్టి మేము కస్టమర్ల నుంచి ఆర్డర్లు ఎటువంటివి తీసుకోవట్లేదు, పొందట్లేదు అని చెప్తారు. అయితే వెబ్సైట్లో కనిపించిన ధరలు కేవలం టెస్టింగ్ కోసం మాత్రమే మేము ఉంచిన డమ్మీ డేటా, దీన్ని ఎవరు రియల్గా తీసుకోవద్దని చెప్పారు. ఒక చిన్న కాన్ఫిగరేషన్ లోపం కారణంగా అవన్నీ బయటకు కనిపించేశాయి, ఇప్పుడు వాటిని వెంటనే సరిచేశామని కూడా చెప్పారు. దీంతో కపుల్డ్ స్టార్లింక్ భారతదేశంలో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి బలమైన ఆసక్తిని చూపిస్తూ ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి తుది అనుమతులు రాగానే మేము ఇండియాలో కూడా సేవలను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలిపారు. మరి డ్రేయర్ చెప్పినట్లు ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు అందిన తర్వాతే అధికారికంగా మేము వెబ్సైట్లు, వాటి సేవల వివరాలు, వాటి ప్రైజుల్ని కూడా ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే స్టార్లింక్ మనం చూస్తే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం గ్రామీణ పిరివి ప్రాంతాల్లోని ప్రభుత్వ సంస్థలకు ఇంటర్నెట్ సేవలు అందించడానికి స్టార్లింక్ ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకుంది అక్కడ. ఇది దేశంలోని రిమోట్ ప్రాంతాల్లోని విద్య, ఆరోగ్య, ప్రభుత్వ కార్యాలయాల పనితీరును వేగవంతం చేసే దిశగా ఒక పెద్ద అడుగునైతే చెప్పొచ్చు. అలాగే బెంగళూరు కేంద్రంగా పలు కీలక ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టాయి. దీని ద్వారా భారత్లో కార్యకలాపాలను మరింత వేగవంతం చేసి స్థానిక మార్కెట్ని వినియోగదారులకు నేరుగా సేవలు అందించడానికి స్టార్లింక్ అయితే తయారవుతోంది. మరి కంపెనీ ప్రస్తుత పరిస్థితులను కనుక చూస్తే దేశంలో వ్యాపార పరిధిని విస్తరించడానికి సాంకేతిక పద్ధతులతో మరింత బలాన్ని చేకూర్చడానికైతే ట్రై చేస్తోంది. స్టార్లింక్ మనం చూస్తే హై స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఇస్తుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య కేంద్రాలు లాంటి విభాగాలకి ఇవైతే ఎక్కువగా లాభదాయకంగా ఉంటాయని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఈ కొత్త సేవల వల్ల ఇండియాలో ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలను తక్కువ స్థాయికి తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అలాగే టెక్నాలజీ వృద్ధికి కూడా మంచి అవకాశాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ప్రస్తుతం స్టార్లింక్ అయితే భారతదేశంలో తుది అనుమతుల కోసం వెయిట్ చేస్తోంది. అనుమతులు వచ్చిన వెంటనే వాళ్ళ అధికారిక వెబ్సైటు, సబ్స్క్రిప్షన్ ప్యాకేజీలు, దీంతో పాటు వాళ్ళ సేవల వివరాలు కూడా ప్రచారం చేయబడతాయి. ఇది స్టార్లింక్ భారత మార్కెట్లో స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశలో కీలక ఘట్టం అవుతుంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.